మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ రోహింగ్యాల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఈ రోహింగ్యాల అంటే ఏంటి, స్లీపర్ సెల్స్ అంటే ఏంటి, అసలు వీళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే దాని గురించి ఒకసారి. రోహింగ్యాలు మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చారండి. భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఈ రోహింగ్యాలు ప్రాకిపోయారు. ఎక్స్పెషలీ ఏమైందంటే మనకి కలకట్టా నుంచి ఒక 100 కిలోమీటర్స్లో ఒక నది దాటితే మనం వెస్ట్ బెంగాల్లోకి వచ్చేస్తాం. ఆ విధంగా వేల సంఖ్యలో దాదాపు ఒక 10 ఏళ్లుగా బార్డర్ క్రాస్ చేసి కలకట్టాకు వచ్చి కలకట్టా నుంచి వివిధ ప్రాంతాలకు, హైదరాబాద్ దగ్గర నుంచి, బాంబే దగ్గర నుంచి, ఢిల్లీ దగ్గర నుంచి అన్ని ప్రదేశాల్లో ఈ రోహింగ్యాలు వచ్చి చేరిపోయినారు. వీళ్ళు వచ్చినప్పుడు కలకట్టాలో అయితే నాకు చెప్తే 6-7% దాకా వీళ్ళు ఉన్నారు అని, రోహింగ్యాలే ఉన్నారు. వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు, పాన్ కార్డులు తీసుకున్నారు, అన్నీ తీసుకొని ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మనము 2007లో ఐ థింక్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మేము ఒక డోర్ టు డోర్ సర్వే చేసి చూస్తే దాదాపు 10,000 పై చిలుకు మంది ఇక్కడ కలకత్తా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందులో చాలామంది వెస్ట్ బెంగాల్ నుంచి కాదు కానీ అక్కడి నుంచే వచ్చేసి ఇక్కడ స్థిర నివాసం, అంటే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకొని చాలామందికి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, మిగతా హౌస్ హోల్డ్కి సంబంధించి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ సృష్టించుకున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ కలకట్టా నుంచి చాలామంది ఇక్కడ గోల్డ్ వర్క్ చేసేదానికి ఉన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, మిగతా సిటీ మొత్తం కూడా వేల కొద్దీ. హైదరాబాద్ అయితే బంగారు, వెండి, నగిషి చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు దాదాపు ఒక 20,000 మంది ఉంటారు అక్కడ. ఇప్పుడైతే 30,000 మంది ఉంటారు. వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి టెస్ట్ చేశారు. వీళ్ళంతా రోహింగ్యాలే. వీళ్ళంతా తూర్పు నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా చెప్పుకోరు ఎక్కడ మేము ఇతర దేశాల నుంచి వచ్చాము అని చెప్పి చెప్పుకోరు. మేమంతా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అని చెప్పుకోరు. వెస్ట్ బెంగాల్ నుంచే వచ్చామండి అని చెప్పి చెప్తారు. ఎందుకంటే భాష ఒకటే, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటే, వాళ్ళు ఉండే రూపము ఒకటే. అందువల్ల గుర్తించడం కష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినో పట్టుకొని ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ దీనిలో డీటెయిల్స్ సృష్టించుకొని ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళకు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు అప్పట్లో మేము 2007లో ఈ సర్వే నిర్వహిస్తే దాదాపు 10-12 వేల మంది వెళ్ళారు. అందులో ఇక్కడ రెసిడెంట్స్ ఉండేవాళ్ళు దాదాపు ఒక 5-6 వేల మంది అయితే 2-3 వేల మంది ఎటువంటి వాళ్ళు కాకుండా, అంటే వీళ్ళకు ఇక్కడ ఏ ఠికానా లేదు, వచ్చి ఇక్కడ ఉండి గోల్డ్ షాపుల్లో పని చేసుకొని ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళని గుర్తించడం జరిగింది. అప్పుడే వీళ్ళందరినీ కూడా మీ వెస్ట్ బెంగాల్ అయితే వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. వాళ్ళు నిజంగా అయితే బంగ్లాదేశీయులే. ఎందుకంటే వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు, వీళ్ళు బంగ్లా మాట్లాడతారు, ఏమేమి ఉండదు, ఫుడ్ హ్యాబిట్స్ సేమ్, కాబట్టి గుర్తించలేని పరిస్థితి. వీళ్ళ ముసుగులో ఇంకోటి ఏమిటంటే భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మీరు ఈ స్వీపర్ సెల్స్ ఉండేది అది బహిరంగ రహస్యం. ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ నుంచి హైదరాబాద్లో ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో ఏమైపోతుందంటే చాలామంది అనేక కారణాల వల్ల హైదరాబాద్కు వస్తారు. లాంగ్ టర్మ్ వీసాలు తీసుకుంటారు, మెడికల్ గ్రౌండ్లో వీసాలు తీసుకుంటారు, బంధుత్వం మీద వీసాలు తీసుకుంటారు, ఇక్కడికి వచ్చి ఉండిపోతారు. ఇక్కడ అమ్మాయిల్ని చాలామంది పాకిస్తాన్ అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇక్కడ అబ్బాయిలు కూడా పాకిస్తాన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. సో మనకి సానియా మీర్జా కూడా ఓల్డ్ సిటీ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది స్వీపర్ సెల్స్ కూడా ఉన్నారు. అది అప్పుడెప్పుడో నందరాజ్ గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మర్డర్ జరిగినప్పుడే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇక్కడ
పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనేది అప్పుడు గుర్తించాం, కేసులు ఎఫ్ఐఆర్ కట్టాం, వాళ్ళని అరెస్ట్ చేశాం, రిమాండ్ చేశాం. తర్వాత ఎక్కడెక్కడో అనేక కారణాల వల్ల పాకిస్తాన్ బార్డర్లో కొందరు, మరి ఇక్కడ కూడా కొన్ని ఎన్కౌంటర్లో కొందరు చనిపోయారు. ఇక్కడ తీసుకుంటే స్లీపర్ సెల్స్ని మనం గుర్తించలేము. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఓల్డ్ సిటీలో వాళ్ళ భాష ఒకటి, రూపం ఒకటి, వేషభాషలు రూపాలు ఒకటే అయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ సేమ్. అదేవిధంగా వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా నమాజ్కి పోతారు, వస్తారు. కాబట్టి వీళ్ళను గుర్తించడం మహా కష్టం. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఇంకొక దారుణమైన వ్యవహారం ఏమంటే, మనకి అన్ని విధాల అనువైంది. వాళ్ళు 5 సార్లు నమాజ్కి పోతారు, వీళ్ళు 5 సార్లు నమాజ్కి పోతారు, వస్తారు. వీళ్ళను గుర్తించడం కష్టం. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంటికి కూడా మనం ఒక నంబర్ ఉంటే 10 బై నంబర్లు ఉంటాయి. ఆ ఎవరు ఉంటారో తెలియదు. ఒకవేళ పోలీసులు సెర్చ్ చేయాలన్నా కష్టం. ఎందుకంటే గోషా పరదా పద్ధతి ఉంది. వాళ్ళని మీ పరదా తీయాలా చూడాలంటే కూడా మహా కష్టం, అది కాని పని. అందువల్ల వాళ్ళని ప్రతి ఇంటికి పోయి చెక్ చేసేది కూడా ఉండదు. అందువల్ల పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ వాళ్ళకి ఇంకా మనకు హవాలా ద్వారా, హవాలా మనీ హైదరాబాద్లో ముఖ్యంగా జరిగేది ఓల్డ్ సిటీలోనే. దాదాపు ప్రతిరోజు ప్రతినిత్యం 500 కోట్ల వరకు హవాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటే నమ్మశక్యం కాదు మనకి. ఆ విధంగా ఓల్డ్ సిటీ వాళ్లకు హవాలా ద్వారా మనీ వస్తుంది. వివిధ ఆర్గనైజేషన్ల నుంచి, వివిధ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఫండింగ్ వస్తుంది. ఇక్కడ ఉండేదానికి ప్రాబ్లం లేదు. అదే కాకుండా ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఓల్డ్ సిటీలో ఇండ్లు గుర్తించడం కష్టం. దాంతోపాటుగా ఎవరైనా ఈజీగా వాళ్ళకు 5,000 ఇచ్చేవాళ్ళు రెంట్, ఇంకో 2,000 ఎక్కువ ఇస్తామంటే వాని ఆధార్ కార్డు అడగరు, పాన్ కార్డులు అడగరు, వాని అడ్రస్ అడగరు. ఇంకోటి ఏమంటే, మామూలుగా కూడా మన కులస్తులు ఉంటే చాలు, మనకేమి ఇబ్బంది ఉండదు అని గోషా పరదా పద్ధతి ఉంటే, వీళ్ళు ముస్లింలాగానే వేషభాషణ అన్నీ ఆ వేషధారణ ఉంటుంది, గడ్డం ఉంటుంది, నమాజు 5 సార్లు పోతారు, అవన్నీ ఉన్నాయి కాబట్టి వీనికి ఇచ్చేస్తారు. వెరిఫై చేయరు. ఏ ఊరోడు, ఎందుకు వచ్చాడు, వీడు ఏదైనా పని చేసుకోవడానికి చేస్తున్నాడా, లేదా స్లీపర్ సెల్గా ఉండి ఆతంకవాదులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాంబులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చేవాడా అనేది ఎవరు ఎంక్వైరీ చేయరు. అది చేయాలి, అది జరగటం లేదు. మనం ఇంతకుముందు దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ నుంచి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ రోహింగాలు కూడా ఆ విధంగా తయారైతే ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాను బంగ్లాదేశ్ ఒకటి, ఆల్మోస్ట్ ఒకటైపోయినాయి. ఇప్పుడు అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వేరే కానీ ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు. అందువల్ల రోహింగాలని, ఈ పాకిస్తాన్ వాళ్ళని కూడా భారతదేశం నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసినారు. 27వ తేదీ లాస్ట్, అది మెడికల్ దాంట్లో కూడా పోయినా కూడా 27వ తేదీ పొమ్మని చెప్పినారు. అందువల్ల మనం సర్చ్ చేసి రోహింగాల్ని, అదేవిధంగా స్లీపర్ సెల్స్గా గుర్తించబడకపోయినా పాకిస్తానీల్ని హైదరాబాదు భారతదేశంలో ఇతర ప్రదేశాల నుంచి వాళ్ళని మనం డిపోర్ట్ చేస్తున్నాం.